మరి ఫార్ములా 1 రేస్ వల్ల ఎవరికి లాభం వచ్చింది? ఎందుకు రాదండి? ఎవరికి వచ్చింది? 700 కోట్లు లాభం ఎవరు చెప్పారు? 700 కోట్లు 700 కోట్లు ఇప్పుడు బెట్టింగ్ 700 కోట్లు మన రాష్ట్రానికి ఆదాయం. ఈ క్రికెట్ బల్ల లేదు, పాడు లేదు. 700 కోట్లు లాభం వస్తే ఒక సంస్థ జెన్కో, అదేందో గ్రీన్కో అనేది సంస్థ, గ్రీన్కో ఎందుకు పారిపోయింది? మరి గ్రీన్కో సంస్థ పారిపోతే ప్రభుత్వం హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు నువ్వు అక్రమంగా ఎన్నికల సంఘం విధుల్లో ఉంటే వాళ్ళ అనుమతి లేకుండా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా, మంత్రిమండలి ఆమోదం లేకుండా, నువ్వు ఎన్ని లేకుండా ఎట్లా డబ్బును పౌండ్ల రూపంలో ఇంగ్లాండ్ తరలించినావు? అసలు సంస్థ కూడా కాదు, మళ్ళీ తోక సంస్థ తరలించింది. మరి అది నేరం కాదా? ఇక్కడ ఏమైంది? ప్రభుత్వ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ ఖజానా నుంచి ఆ ఫార్ములా 1 రేస్ కి తరలించింది. దానివల్ల ఏమైంది? ఆ ఫార్ములా 1 రేస్ నాకు కూడా తెలియదు. హైదరాబాద్ ఇక్కడే ఉన్నాను, మా మల్కాజ్గిరిలో ఉంటా, తిరుగుతూ ఉంటా, రోజు పొద్దున్న లెగిస్తే అటు ఇటు. అది ఎవరంటే సినిమా తారలు, బెట్టింగ్ ఎవరైతే చేస్తారో ఆ కారు మీద ఈ కారు ఆ కారు అని కోట్లాది రూపాయలు బెట్టింగ్ నడిచినాయి అక్కడ. ఆ బెట్టింగ్ అది ఆ కార్ల రేసింగ్ మీద బెట్టింగ్ జరుగుతుంది. అది పెద్ద నేరం. దానికోసం అది నిర్వహిస్తే కనీసం ఎవరికైనా పక్కనే స్లమ్ ఉంది, ఆడ ఖైరతాబాద్ స్లమ్ ఉంది, గణేష్ విగ్రహం దాటిన తర్వాత అక్కడే కదా. కనీసం వాళ్ళు ఎవరు తిలకించలేదు. ఎవరు తిలకించారంటే సినిమా తారలు, సంపన్నులు. వీళ్ళ కోసం, వీళ్ళ బడాబాబుల కోసం ఆట అది. అంటే బడాబాబుల కోసం ఆడే ఆట ఫార్ములా 1 రేసు. ఏం ఒరిగిందంతో, ఏమో పేదవాడికి ఏం ఒరిగింది? అక్కడ బొక్క అయింది ప్రజాధనం, 55 కోట్లు బొక్క అయింది. మరి అందాల పోటీల వల్ల ఏమొస్తుందని అంటాను నువ్వు? ఇక్కడ అందాల పోటీల వల్ల సుమారు 5-6 వేల మంది కెమెరామెన్లు, సినిమా టీవీ ఛానల్స్, యూట్యూబర్స్, ప్రత్యేకమైన వ్యక్తులు, ఫ్యాషన్ డిజైనర్లు, రకరకాల వ్యక్తులు, కంపెనీలు అందరూ వచ్చి ఈ పోటీలు తిలకించడం కోసం, ఈ పోటీల్లో పాల్గొనే 5-6 వేల మంది వస్తే ఎంతమందికి ఉపాధి వస్తుందండి? హోటల్ వ్యాపారం, హోటల్లో తిండి తినడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాదా? హోటల్స్ కి ఉన్నందుకు స్టేట్ జిఎస్టీ అని చెప్పి మన ఆదాయం మనకు వస్తుందా రాదా? రవాణా సౌకర్యాలు, ఆటోల దగ్గర నుంచి ట్యాక్సీలు, ఊబర్లు, ఎన్నిటికీ బుక్ చేసుకుని ఇవన్నీ అలా వ్యాపారం పెరుగుతుంటున్నారు. కానీ మీరు ప్రభుత్వం నుంచి 27 కోట్లు ఒక్క రూపాయి ఇవ్వట్లేదు. ఇది ప్రజలు తెలుసుకోవాలా. ఇది కేసీఆర్ గారు ఫార్ములా 1 రేస్ లెక్క ఎవరు అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా మన ప్రజాధనాన్ని, తెలంగాణ బిడ్డల ధనాన్ని విదేశాలు తరలించలే. ఇక్కడ ప్రభుత్వ ఖజానా నుంచి నయా పైసా ఖర్చు కావట్లేదు. 27 కోట్లను కూడా దాతల నుంచి విరాళాలు అడుగుతున్నాం. ఇన్వెస్టర్స్ అంటే ఇదే మన స్పాన్సర్, దాతల నుంచి అడుగుతాం. దాతలారా రండి, ఈ పోటీల ద్వారా ఇంతమంది వస్తున్నారు, మీరు ప్రచారం చేసుకోండి, మీ ఈవెంట్స్ ఏమైనా ఉంటే మీరు ప్రచారం చేసుకోండి, మీ సంస్థల్ని ఈ పోటీలు చూడండి అని చెప్పేసి వాళ్ళందరి ద్వారా విరాళాలు సేకరణ. 27 కోట్లు అండి, 55 కోట్లు, మళ్ళీ 18 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ పడింది ఆడ. 8 కట్టారు మీరు, 8 కట్టి 10 కట్టాలా? రేపు మాపది మళ్ళీ ఇస్తే కట్టాల్సిందే. అంటే 55, 80 మొత్తం 60 కోట్ల దాకా తగలబెట్టినాం ఫార్ములా 1 రేస్. ఎవరికి ఉపయోగం లేదు. మళ్ళా ఈ అందాల పోటీలు దానికి పోలిగా పెడతారు. అందాల పోటీల్లో ప్రజాధనం ఒక నయా పైసా ఖర్చు కావట్లేదు. స్పాన్సర్షిప్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతున్నాం. వాళ్ళ ద్వారా వచ్చిన ద్వారా కొద్ది మందికి మనం ఆ డబ్బులతోనే అక్కడ ఏర్పాట్లు కానీ అవి ఇవి వాళ్ళకి వస్తువులు కానీ అవి ఏర్పాటు చేస్తున్నాం. మరి ఏది లాభం, ఏది నష్టం? ఇంకోటి, ఇది తలమానికంగా తెలంగాణకి ఇక్కడ ఎక్కడో ప్రపంచ సుందరిమణులు పాల్గొనే వాళ్ళు కూడా ఈడకొచ్చి హైదరాబాద్ వేదిక రావటం వల్ల ఏమవుతుంది? మన హైదరాబాద్ సంస్కృతి వాళ్ళకి తెలవదా? ఆటలు కానీ క్రీడలు కానీ ఎందుకు ఆడతారు చెప్పండి? పక్కూరు అది మన సంస్కృతి అంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది మహిళా సంఘాలు వాళ్ళేమంటే అది మన సంస్కృతి అంటే ఇప్పుడు అట్టంటే మనం ఏది కూడా మరి కద్దరే వాడాలి. ఎప్పుడు ఈ బట్టలు ఇవన్నీ వేసుకోవద్దు, నారచీరలే వాడాలి. మరి భారతదేశంలో తయారైన ఎవరైతే ఉన్నారో అయ్యే వాడాలి. ఇంగ్లీష్ పదాలు మాట్లాడవద్దు, తెలుగే మాట్లాడాలి, సంస్కృతం హిందీ మాట్లాడాలి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కాకపోతే వాస్తవానికి వచ్చేసరికి వేరే రకంగా ఉంటాయి. కాబట్టి నేనేమంటారు, అంగాంగ ప్రదర్శన అని ఒకళ్ళు అంటున్నారు, ఒక మహిళా సంఘం నాయకురాలు అంటుంది. దయచేసి ఇది అంగాంగ ప్రదర్శన కాదు, ఇది అద్భుతమైనటువంటి అందమైన ప్రదర్శన. ఇది అంగాంగం కాదు, నాజుకుతనం. అందం అంటే ఏంటి? అందం అంటే ఇప్పుడు నాజుక్. ఇప్పుడు పోటీల్లో పాల్గొన్న వాళ్ళు ఎంత వయసు ఉండాలి? 17 నుంచి 27 సంవత్సరాల వరకు పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారు. ఈ 17 నుంచి 27 సంవత్సరాల అమ్మాయిల్లో 140 దేశాల నుంచి పాల్గొంటే అందులో 5గురో 6గురునో ఎంపిక చేస్తారు, 3గురునో ఎంపిక చేస్తారు. ఎంపిక చేసి ఈ 3గురులో బాగా అందమైన వాళ్ళకే బహుమతి వచ్చిందని కాదు. ఇదేంది, నాజూకుతనం వేరు. నాజూక్గా ఉంటామంటున్నాం మనం. అందం అంటే అంగాంగ ప్రదర్శన కాదు,
నాజుగ్గా అంటే శారీరక దృఢంగా శారీరకంగా దృఢత్వాన్ని కలిగి ఉంటాం. మనం చూసే చూపుని బట్టి ఉంటది, మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఏ చూపుతో చూస్తే ఆ చూపు అనిపిస్తే నీకు అనిపిస్తే ఎట్లా మరి? మేము మంచిగా చూస్తున్నాం. ఇది ఈ పోటీల్లో అందరూ పాల్గొంటారు, సామాన్యులు కూడా పాల్గొంటారు. అక్కడ ఏంది, ఈ 17 నుంచి 27 సంవత్సరాల వాళ్ళు వాళ్ళ శరీరాన్ని రక్షించుకుంటూ నాజుగ్గా వండుకుంటూ శారీరక దృఢత్వాన్ని మానసిక దృఢత్వాన్ని శారీరక దృఢత్వం మానసిక దృఢత్వం కలిగి ఈ పోటీలో ఆరాట ఈ పోటీలో పాల్గొనాలంటే శారీరక దృఢత్వం నాజుకుతనం మానసిక దృఢత్వం కూడా ఉండాలి. ఒక అందంగా ఉంటే నేను సరిపోదు, అందంగా నేను ఉన్నా అంటే సరిపోదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళని ఎట్లా కూడా పోస్తారు? ఇంతమంది పాల్గొంటే ముగ్గురులో మళ్ళీ 10 కోట్లు వస్తాయి. మొదటి 140 దేశాల అమ్మాయిలు అంటే మామూలుగా అందరూ మాక్సిమం అందంగా ఉంటారు, అందగత్తలే ప్రపంచ సుందరీమణులే ఉంటారు ఈ పోటీలో. కానీ ఎవరికో ఒకళ్ళ బహుమతి వస్తుంది. ఆ బహుమతి ఎట్లా వస్తుంది? అందంగా ఉంటే రాదు, ముక్కొంకరున్నా ఆ అందగత్తెల్లో ఆ ప్రపంచ సుందరీమణిలో కన్నొంకరున్నా ఏదున్నా కొన్ని ప్రశ్నలు అడుగుతారు అక్కడ జడ్జిలు అనేవాళ్ళు. వాళ్ళ మేధస్సుని పరీక్ష చేస్తారు. అందుకే నేనేమన్నా మానసికంగా దృఢంగా ఉండాలంటాను. వాళ్ళు అడిగిన ప్రశ్నకు తెలివిగా సమాధానం ఎవరు చెప్తారు? ఆ సమాధానం నిజంగా ఈ అమ్మాయి సమాజానికి పనికొస్తుందా, సేవ చేయడానికి సామాజిక దృక్పథం ఉందా లేదా అనేవి కూడా చూసి ఆ బహుమతి ఇస్తారు. ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొన్న ఒక ప్రపంచ సుందరి వచ్చింది, బొంబాయిలో ఎంపికైన ఆమె పేరు నాకు గుర్తులేదు. ఆమె మొన్న యాదాద్రి దేవాలయానికి వచ్చి యాదగిరి గుట్టకు వచ్చింది. యాదగిరి గుట్టకు వచ్చి చూసింది. ఆమె తిరగటం వల్ల అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా యాదాద్రి గుట్ట మొత్తం అన్ని దేశాలకు పాకింది. ప్రపంచ సుందరి వచ్చింది, ఎక్కడికి వచ్చింది, ఇది. దీని ద్వారా మన కల్చర్ సంస్కృతి అనేది విదేశాలకు తెలుస్తుందా లేదా? తెలంగాణ ఇస్ గుడ్ కల్చర్, తెలంగాణ మంచి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న ప్రదేశం అని చెప్పి ప్రపంచ దేశాలు తెలుస్తుందా? అసలు క్రీడలను ఎందుకు ఆడతారండి? ఒక ఊరు నుంచి ఇంకో ఊరు, ఆ ఊరు మధ్య సత్సంబంధాలు, ఆ ఊరు ఈ ఊర్లో ఏ విషయాలు ఆ ఊర్లో మంచిని తీసుకోవడానికే. నేను ఏమంటున్నా, చెడును ఏమన్నారు పెద్దలు, ఒక దాంట్లో ఒక అంశంలో మంచిని స్వీకరించి చెడుని విస్మరించమన్నారు. నువ్వు చెడుని ఎందుకు చూస్తావు అంటన్నా? చెడు లేనే లేదు అందులో, అంగాంగ ప్రదర్శన కాదని మొత్తుకుంటున్నాం మేము. చూడండి ఆ పోటీలు వాస్తవంగా చూడండి. అవి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, ఫ్యాషన్ షో అంటే ఎలా ఉంటుంది మామూలుగా? అది సుందరీమణులు ఫ్యాషన్ షోలు వేరు, అందాల పోటీ, ప్రపంచ సుందరీమణి పోటీ, మిస్ వరల్డ్ పోటీలు బట్టలు వేసుకుంటారు, అంగాంగ ప్రదర్శన ఉండదు, అంగాంగ ప్రదర్శన ఉండదు. ఈ నాజూకుతనం అంటే అది ఆరోగ్యం, శారీరక దృఢత్వం అంటే ఆరోగ్యం. వాళ్ళని చూసి మన తెలంగాణ అమ్మాయిలు మొత్తం కూడా తయారు కావాలి, అంత నాజూకుతనంగా దృఢంగా దేన్నైనా ఎదుర్కొనే సత్తా ఉండాలి. అవును, అది దానికోసం మానసికంగా దృఢత్వం ఉండాలా, దానికోసం నిర్వహిస్తారు పోటీలు. ఆ మానసిక దృఢత్వం ద్వారానే వాళ్ళకి బహుమతులు వస్తాయి. ఇది తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీ మీద బదనాం చేయడం కోసం, ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఈ పోటీలు అవసరమా అంటే, ఈ పోటీల ద్వారా తెలంగాణకు లాభం అయితే అంటే వాళ్ళని ఆటో డ్రైవర్లు 27 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ప్రచారం. అది నిజంగానే మరి దానికి కూడా అధికారికి మీరు లెక్కలు చూపి ప్రభుత్వం చెప్పిందండి. ఇది దుష్ప్రచారం అంటారు. ఇది పర్యాటక శాఖ ద్వారా చేస్తున్నాం మేము. మున్సిపల్ శాఖ ఏం సంబంధం నిజంగా చెప్పాలంటే, ఆ రోజు ఫార్ములా 1 రేసు అది క్రీడా సంబంధించిన మంత్రి, యోజన శాఖ మంత్రి వాళ్ళు చేయాలి. మున్సిపల్ శాఖ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా ఈయన మంత్రి కాబట్టి డబ్బులు తప్పనంగా పంపించిండు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చేసిండు. కానీ ఇక్కడ అట్లా కాదు. పర్యాటక శాఖ అంటే పర్యాటకులను ఆకర్షించేటువంటి శాఖ. 120 దేశాలలో వచ్చి ఏం చేస్తారు, ఒక హైదరాబాద్ చార్మినార్ చూస్తారు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అందాల ప్రదేశాలను గూగుల్లో కొట్టుకుంటారు. ఇక్కడ ఏమన్నా అద్భుత వరంగల్ పోతారు, అద్భుత రామప్ప దేవాలయానికి పోతారు, 1000 స్తంభాలు కూడా చూస్తారు, వరంగల్ మొత్తం తిరుగుతారు, ఖమ్మం భద్రాచలం పోతారు, గోల్కొండ కోట చూస్తారు, హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ అన్ని చూస్తారు, బుద్ధ విగ్రహం అన్ని తిరుగుతారు. తిరగటం వల్ల ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రజలకు ఆదాయం వస్తా రాదా? ఆదాయంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి వాళ్ళు తెలుసుకుని అది పంపిస్తారు. ఓ హైదరాబాద్ ఇక్కడ ఎట్లా జరుగుతున్న మనోహర్ గారి 10వ తారీఖు నుంచి 7 గానీ 10 నుంచి గానీ ఏప్రిల్ 31 తారీఖు వరకు, ఏప్రిల్ 10 మే నెలలో అది ఎప్పుడో జరిగే పోటీలు ఇప్పటి నుంచే రాద్దాంతం చేస్తున్నారు కావాలని. ఎంత అసలు దుర్మార్గమైన ఆలోచన చెప్పండి ఇది.